ఏం కాదు, వాడు వచ్చేస్తాడులే. మేమంతా ఉన్నాం కదా, డాడీ తీసుకుంటాడంట. నువ్వు ఏడవకు. బయట ఆకలితో ఉన్న సింహం ఎప్పుడు బయటికి వస్తుందా అన్నట్టు నిలబడ్డాడు. ఆ కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఇవాళ ఈ గది దాటితే నా ఫోటోకి దండపడ్డం ఖాయం. అటు చూడు. రే సిద్ధు, సిద్ధు, రే సిద్ధు, సిద్ధు, ఈ మావయ్య నిన్ను కాపాడలేకపోయాడ్రా. ఊరుకో ప్రతాప్, ఊరుకో. ఏం చేయనురా, కనీసం వీడి చివరి చూపు కూడా దక్కకుండా చేశాడు. వీడు చచ్చిపోయాడని బయట పెడితే నా చెల్లి నాకు దక్కదు. వీడిని కాపాడలేకపోయాను సరే, వీడి చావుకు కూడా న్యాయం చేయలేకపోతున్నాను రా, న్యాయం చేయలేకపోతున్నాను. ప్రతాప్, రాత్రంతా వాడు మన కళ్ళ ముందే ఉన్నాడు కదా. మన దగ్గర ఉన్న ఒక్క ఆధారాన్ని అంత త్వరగా ఎలా మాయం చేశాడో నాకు అర్థం కావటం లేదు. వీడు మనం ఊహించిన దానికంటే పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. మనం పోలీసుకి ఇన్ఫార్మ్ చేద్దాం, అదే సేఫ్. పోలీసులు సాక్ష్యాలు ఏమని అడిగితే ఏమని రుజువు చేస్తాం రాజీవ్? వ్యవస్థలో ఉన్న లొసుగులు వాడికి తెలుసు. ఈలోపు వాడు నా మేనకోడల్నేమైనా చేస్తే వాడు నందిత జోలికి వెళ్లేదాకా మనం ఆగుదామా? మరైతే నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఆ రాక్షసుడు మన మధ్య తిరుగుతుంటే నా రక్తం మరిగిపోతుంది. వాడికి బతికే అర్హత లేదు. అయినా వాడికి పోలీసులు వేసే శిక్ష సరిపోదు రాజీవ్. నా మేనల్లుడు చనిపోయే ముందు ఎంత నరకం అనుభవించాడో ఆ నొప్పిని వాడు అనుభవించాలి. వాడు ప్రతి క్షణం చావు కోసం ఎదురు చూడాలి. అది వెంటనే జరగాలి. నువ్వు ఆలోచించేది కరెక్టే ప్రతాప్. వాణ్ణి ఇలాగే వదిలేస్తే నందిత పాప కూడా మనకు దక్కరు. వాడు చేసిన పాపానికి శిక్ష మరణం ఒక్కటే కాదు, ఘోరమైన మరణం కావాలి. హీ డిజర్వ్స్ టు బి బ్రూటల్లీ కిల్డ్. ఏం చేద్దాం చెప్పు, చెప్పు, ఏం చేద్దాం? ప్లాన్ మైండ్లో రెడీగా ఉంది. దాన్ని జాగ్రత్తగా అమలు పరచాలి. ముందు నందిత పవర్ ఆఫ్ అటార్నీ దాస్కి రాసిచ్చిన అకౌంట్లో 50 లక్షలు వేయించు. వాడికి మనకి విషయం తెలిసిపోయిందని అర్థమైంది కాబట్టే వాడిప్పుడు కన్నంలో ఉన్న ఎనుకలాగా పెళ్ళం వెనక దాక్కుని తిరుగుతున్నాడు ప్రతాప్. ఇప్పుడు వాడు ఆ డబ్బు చూస్తే ఇక పారిపోవడానికి ఫిక్స్ అయిపోతాడేమో. అదే నాకు కావాలి రాజీవ్. కన్నంలో ఉన్న ఎలుకని బయటికి తేవడానికి కన్నం తవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఇష్టమైన ఎరని బయట పెడితే చాలు, అది దానంతటదే బయటికొచ్చి బోన్లో పడుతుంది.
బ్యాంక్ నుండి మెసేజా? ఈ అకౌంట్లో 50 లక్షలు వేశారా? చెల్లి పరిస్థితి చూసి అన్న హృదయం కరిగిపోయినట్టుంది. ప్రతాప్, నీకు తెలియని ఒక విషయం, పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవటం. ఇప్పుడు ఆ అకౌంట్లో నుండి దొరలాగా డబ్బులు తీసుకొని పారిపోతాను. ఈ దరిద్రం, ఈ టెన్షన్ ఇక నాకు పడి పడి విసుకొచ్చింది. ఎంతైనా నువ్వు నా అదృష్టానివే. నిన్ను కాపాడుకోవటం కోసమే మీ అన్నయ్య తాపత్రయపడుతున్నాడు. మంచిదే. ఇంకొద్దిసేపు వీళ్ళందరికీ నా ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. తర్వాత ఈ ఊరికి, ఈ లేకి మనుషులకి దూరంగా పారిపోవచ్చు. రా భాస్కర్. నందితాకి ఎలా ఉంది దాస్? అదిగో అలా విరామం లేకుండా ఏడుస్తూ బాధపడుతూనే ఉంది. డాక్టర్స్ ఏమో రెస్ట్ తీసుకోమని చెప్పారు. అది చూస్తే ఇలా ఉంది. నందితమ్మా, నా బిడ్డ కనిపించాడా? మరి మీరు ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి వెతకండి. ఏ దిష్టి తగిలిందో మీ కుటుంబానికి దాస్, మీకు ఈ పరిస్థితి వచ్చింది. నందితని జాగ్రత్తగా చూసుకో. ఒక 10 రోజులు తన అసలు విడిచిపెట్టకు. ఎస్టేట్ పని నేను చూసుకుంటాలే. ప్రతాప్ సార్ ఫోన్ చేస్తున్నారేంటి? హలో భాస్కర్, ఎక్కడున్నావు? దాసు వాళ్ళ ఇంటికి వచ్చాను సార్. నువ్వు నందిత దగ్గరుండు. నేను ఊర్లో లేను. ఒక క్లయింట్ వస్తున్నాడు. అతను 25 లక్షలు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకోవడానికి దాస్ని మన ప్లాంటేషన్ ఆఫీస్కి వెళ్ళమను. అలాగే సార్. ప్రతాప్ సార్ ఫోన్ చేశారు. ఏంటంట? అది సార్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారంట. ఎవరో క్లయింట్ వచ్చి 25 లక్షలు ఇస్తారంట. నిన్ను వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నారు. నక్క తోక తొక్కడం అంటే ఇదేనేమో. ఆ 50 లక్షలు, ఈ 25 లక్షలు రెండు తీసుకుని అటు నుండి అట్టే పారిపోవచ్చు. అదేంటి భాస్కర్, అన్నయ్య ఊళ్ళో లేరా? ఇక్కడే ఉంటాను, బాబును వెతికిస్తాను అన్నారు. మన గురించి వాళ్ళ పనులాపుకుంటారనంత వెతికిస్తాడులే. భాస్కర్, పాపని నందితని కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండు. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. వాళ్ళ పని కదా. నేను కూడా మీతో వస్తాను. ఎస్టేట్కి వెళ్లే దారిలో నన్ను గుడి దగ్గర దించండి. నాకు మనసేం బాలేదు. ఇంట్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నీకు ఒంట్లో బాలేదు కదా నందిత? ప్లీజ్ దాసు. అయితే ఇది గుడి లోపల కాదు, గుడి బయట మెట్ల మీద కూర్చోవాలి. ఎందుకంటే నేను ఎప్పటికీ తిరిగి రాను కాబట్టి. ఇది దీని కుటుంబం నన్ను చేసిన మోసానికి అదే కరెక్ట్. సరేనంత పద. 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 వస్తాం భాస్కర్. అలాగే. వెళ్ళొస్తాం భాస్కర్. భాస్కర్, నందితకి ఎలా ఉంది? దాస్ ఎలా ఉన్నాడు? వాళ్ళని పలకరిద్దామని వచ్చాను. ఇంట్లో ఉన్నారా? ఏం చెప్పమంటావు శంకరన్న? ఏంటో ఈ సంపాదించడం మొదలు పెట్టాక ఏమైపోతారో అర్థం కావడం లేదు.
ఒక పక్క నందిత పిల్లాడు కనపడక అల్లాడిపోతోంది. పాపం చూసుకోవడానికి దాస్ మాత్రమే ఉంటే ప్రతాప్ సార్ డబ్బు కలెక్ట్ చేసుకోమని ఆఫీసుకు పంపించారు. అదేంటి భాస్కర్? అదే నాకు అర్థం కావడం లేదు. ప్రతాప్ సార్, సార్ చెప్పండి సార్. దాస్ బయలుదేరాడా? వాళ్ళు బయలుదేరారు సార్. బయలుదేరారు అంటున్నావు? వాళ్ళు బయలుదేరారు అంటే ఎవరెవరు వెళ్ళారు? అదే నందిత మేడము పాపని తీసుకుని వెళ్ళారు సార్. ఏం మాట్లాడుతున్నావు? నందిత పాప ఎందుకు వెళ్ళారు? నందిత మేడం గుడికెళ్లాలన్నారు, అందుకని వెళ్లేదారిలో దించేస్తానని తీసుకెళ్లాడు సార్. భాస్కర్, భాస్కర్, నువ్వు వెంటనే వెళ్ళి ఆ కారు ఆపో. ఏమైంది సార్? ఎందుకంత కంగారు పడుతున్నారు? నీకు చెప్పే టైం లేదు భాస్కర్, నువ్వు వెళ్ళు. అక్కడికి వచ్చిన తర్వాత మిగిలిన మాట్లాడతా. వాళ్ళని ఆపో. సరే సార్, సరే సార్. దాస్తో నందిత కూడా వెళ్ళిందంటే ముందు వెళ్ళి అర్జెంటుగా ఆపమంటున్నారు. పద శంకరన్న, వెళ్దాం. పద. వెళ్తున్నాడు. పద పద. ననిత, దిగులు పడకు. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నాకు తెలుసు ననిత. మీ అన్నయ్య వదిన నువ్వు అనుకున్నంత మంచివాళ్ళు కాదు. నువ్వు చూసేది వేరు, అక్కడ జరుగుతుంది వేరు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్లే నువ్వైనా నేనైనా. నిజం నమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అది నీకు అర్థమైన రోజు అన్ని మబ్బులు ఒక్కొక్కటిగా విడిపోతాయనంత. ఈ మాటలు గుర్తుపెట్టుకో. నందిత కూడా అనవసరంగా వెళ్ళింది. దాసు, 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 దాసు. నందిత, నందిత, నందితమ్మా, నందితమ్మా. ఆ దాసగాడు తప్పించుకోకూడదు. మీరేంటి ఇక్కడ? ప్రతాప్ సార్ మిమ్మల్ని ఆపమని కాల్ చేశారు. పాపనలాగే దాసు. ఉండు దాసు, నేను లాగుతాను. జాగ్రత్త. నెమ్మదిగా దిగు. ఇలా రా. భాస్కర్ మమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసింది. ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పలేను. నాకు నందితకి ప్రాణహాని ఉంది. ఇప్పుడు నేను వెళ్లే దారిలో నాకేం జరుగుతుందో తెలీదు. పాపని నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాప ఎక్కడుందో ప్రతాప్ వాళ్ళకి తెలియనివ్వద్దు. నందిత కూడా ఏం చెప్పదు. నేను వచ్చిన తర్వాత అన్నీ చెప్తాను. దాసుని పాపని నేను తీసుకెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు వచ్చాక నువ్వు పరిగెత్తుకుంటూరా.
పద. సరే సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నెమ్మదిగా వెళ్ళు, వెళ్ళు. నందిత, ప్రతాప్, నందిత, 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 నందిత. వడేడి, వడేడి. నందిత, లేమ్మా, లేమ్మా నందిత. నందిత, అమ్మా. మల్లిక, చెప్పు. ఏంటంట? యాక్సిడెంట్ లో ఆ దాస్ చచ్చాడా రాజీవ్? మల్లిక, మనం అనుకున్నది ఒకటైంది, ఇక్కడ ఇంకొకటైంది. నందిత కూడా దాస్ కారులోనే ఉంది. ఇక్కడెక్కడ దాస్ కనిపించడం లేదు. నందిత ప్రమాదంలో ఉంది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. రాజీవ్, రాజీవ్, హలో. ఎక్కడ వాడు? ఎక్కడున్నాడు వాడు? ప్రతాప్, పానిక్ అవ్వకు. అయ్యో, వాడు తప్పించుకోకూడదు రాజీవ్. రాజీవ్, వాడు తప్పించుకోకూడదు. ప్రతాప్, పానిక్ అవ్వకు. నందిత, సార్, అమ్మా సార్, నందిత. ఏమైంది సార్? నందిత, నందిత. ఏమైంది సార్? భాస్కర్, నందితని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి భాస్కర్. ప్రతాప్, మనం వాడు నా మేనకోడలు కనిపించడం లేదు. ఈ రోజు వాడు తప్పించుకోకూడదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మీ వెనకాల వస్తావు. నందిత, జాగ్రత్త, జాగ్రత్త భాస్కర్. సార్, అలాగే సార్. పదరాజు, వాడు ఎక్కడున్నాడో వెతుకుదాం. రే దాస్, 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 దాసు, దాసు, దాసు. దాస్. వినిపిస్తుందా? ఆహా, లేదు. అటు 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 వెళ్ళి చూడు. దాస్, ప్రతాప్, ఇలా షాక్లో ఉండిపోతే ఎలా? నువ్వే ధైర్యం కోల్పోతే మేము ఎవరిని చూసి నిలబడాలి? నా ధైర్యం నా చెల్లి. తను కోమాలో ఉందని డాక్టర్ చెప్పారు. ఒళ్ళంతా పక్షవాతం అంట. నేనే నా చేతులతోనే తనని పరిస్థితికి తీసుకొచ్చాను. నా మేనకోడల్ని కూడా కాపాడుకోలేకపోయాను. ప్రతాప్, వాడు తెలివైనవాడు. బాబుని చంపినందుకే నువ్వు వాడికి చావుని పరిచయం చేశావు. ఖచ్చితంగా పాపని ఏదైనా చేసే ధైర్యం వాడు వెంటనే చేయడు. నువ్వు ధైర్యంగా ఉండు. పాపని వెతుకుదాం. కానీ ముందు ఈ యాక్సిడెంట్ని కవర్ చేయాలి. భాస్కర్ని, ఆ డ్రైవర్ని, గుప్తాని నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మాత్రం బయటపడకు. నిజమే ప్రతాప్, నందితకి మనమందరం ఉన్నాం. తనకి ఏమీ కానివ్వం. తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు జరగాల్సింది చూడండి. పద.
ఇంకెంతకాలం ఇలా బాధపడుతూ కుమిలిపోతావు? కాలికి గజ్జెలు కట్టుకుని మహాలక్ష్మిలాగా గల్లు గల్లుమంటూ తిరిగే నా చెల్లిని వీల్ చైర్కి పరిమితం చేశాన్రా. మేడం, ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడేసి వచ్చేస్తాను. యాక్సిడెంట్ తర్వాత 3 నెలలు కోమాలో ఉంది. తనకేమీ గుర్తులేదు. మనం ఏమి చెప్తే అదే నిజం అనుకుంటుంది. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను రాజీవ్. ఏది నువ్వు కావాలని చేయలేదు ప్రతాప్. ఆ దాసుని పెళ్లి చేసుకోవడమే నందిత జీవితంలో పెద్ద శాపం అయింది. ఇప్పుడు నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఆ దాస్ పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాడు. అంటే రేపు నందిత డబ్బు మీద తనకి హక్కు ఉంటుంది. తిరిగొస్తే నందితకి అన్యాయం చేస్తాడు. మనం దీని గురించి ఆలోచించుకోవాలి. ఇంకేం కావాలే